వెల్కమ్ టు ఎన్ఎస్ పెస్ట్ కంట్రోల్ సర్వీస్. ఇక్కడ చూసిన సైట్ వచ్చేసి బిఎన్రెడ్డి దగ్గర దుర్గంజాల్లో చేయడం జరిగిందండి. 3 BHKకు పెస్ట్ కంట్రోల్ చేయడం జరిగిందండి. మీరు ఇంటీరియర్ వర్క్ చేపిద్దాం అనుకుంటున్నారా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెస్ట్ కంట్రోలర్ని కంపల్సరీగా చేపించేసేయండి. ఎందుకంటే దానివల్ల మనకు డౌట్ క్లియర్ అవుతుంది, మన వార్డ్రోబ్స్కి లైఫ్ పెరుగుతుంది. ఇదే ముందు 4 హోల్స్ వేసేసి లిక్విడ్ కొట్టినంత మాత్రాన చదరేమన్నా ఆగిపోయిద్దా అని చెప్పేసి ఆలోచించకండి. ఎందుకంటే మన ఇల్లు మాటి కట్టుకునేది కాదు. ఒక్కసారి మనం స్టాండర్డ్గా చేయించుకుంటే దానికి మళ్ళీ లైఫ్ టైం వారంటీ అనేది అంటే ఉంది. దీని ఖర్చు కూడా ఎక్కువ ఏం కాదు. సో ఇది పోస్ట్ కన్స్ట్రక్షన్ మెథడ్. ఈ మెథడ్ లోపల ఏందనంటే ఇల్లు కట్టిన తర్వాత లేదంటే మనకు సమస్య ఎదురైన తర్వాత ఈ చీమలతో గానీ లేదా చెదల పురుగులతో గానీ మన ఇల్లు డ్యామేజ్ అయిన తర్వాత పాటిస్తే దాన్ని పోస్ట్ కన్స్ట్రక్షన్ మెథడ్ అని చెప్పేసి అంటారు. దీనివల్ల ఏమవుద్దనంటే మన గోడలకి గానీ కబోర్డ్స్ కి గానీ హోల్ చేయాల్సి రావచ్చు. అట్లా చేయడం వల్ల అవి వాటి స్ట్రెంగ్త్ అనేది కోల్పోతాయి. ఎట్ ది సేమ్ టైం వాటి అందం కూడా దెబ్బతింటది. ఎందుకనంటే మీరు ఫస్ట్ టైం చేసినంత మంచిగా తర్వాత ఎన్ని ఆల్టరేషన్ చేసినా కూడా ఆ లుక్ అయితే రాకపోవచ్చు. కాబట్టి నా వరకు నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ప్రీ కన్స్ట్రక్షన్ మెథడ్ లోకి వెళ్ళండి, పోస్ట్ కన్స్ట్రక్షన్ లోకి వద్దు. సేపు ఈ వీడియో చూసినట్టయితే నేను చెప్తున్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే అర్థమైనట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. మీ సపోర్ట్ ఉన్నట్టయితే ఇట్లాంటి వీడియోస్ చాలా చేసి మీ ముందుకైతే తీసుకొస్తా. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకనంటే మనతో పాటు వాళ్ళు కూడా మంచి ఇల్లు కట్టుకోవడంలో హెల్ప్ అయింది. కాబట్టి మీరు ఈ విషయాన్ని మర్చిపోరు, లైక్ చేస్తారని నాకు తెలుసు. కాకపోతే లాస్ట్ వరకు చూసి మర్చిపోతారేమో అని చెప్పేసి ఇప్పుడే గుర్తు చేస్తున్నా. వీలైతే ఇప్పుడే లైక్ కూడా చేయండి. ఇంకొక విషయం, ఫ్యూచర్ లో ఇలాంటి వీడియోస్ చాలా మన ఛానల్లో ఉంటాయి. మీకు అవి మిస్ కావద్దు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కి అన్ని నోటిఫికేషన్స్ ఆన్ కూడా చేయండి.